కవులు కళాకారులు వారి సాహిత్యం ద్వారా కళారూపాల ద్వారా వారి జీవితాలను ధన్యం చేసుకున్నారని రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగల్గుర్తి ప్రసాద్ అన్నారు. ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 96వ నెల కార్యక్రమానికి అంగల్గుర్తి ప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ నెలలో మరణించిన కవులు కళాకారులపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ కవి శ్రీశ్రీపై జల్ది విద్యాధర్రావు, డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావుపై డాక్టర్ మండవ నరసింహారావు పై ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, గుర్రం జాషువాపై గంగవరపు సునీత, కందుకూరి వీరేశలింగం పంతులపై ఉన్నం జ్యోతివాసు, గురజాడ అప్పారావుపై మాదేపల్లి సూర్యకుమారి, మల్లవరపు జాన్పై దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, కొలకలూరి స్వరూపరాణిపై కొలకలూరి చక్రవర్తి, బలిజేపల్లి లక్ష్మీకాంతంపై చిట్టా శివప్రసాద్, నాగనేని నరసింహారావుపై మెడసల మల్లికార్జునరావు, ఓగిరాల ఆదిమూర్తి, గాండ్ల వెంకట్రావుపై అంగల్గుర్తి ప్రసాద్ ప్రసంగించారు. నటరాజస్వామి విగ్రహానికి పుష్పాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు బేబీ బృందం మువ్వా నాగేశ్వరరావు, చక్రాల మల్లికార్జునరావు, మిలిటరీ కోటేశ్వరరావు ఆలపించిన సినీ గీతాలు అందరినీ అలరించాయి. వరకు మనం నివాళులు అర్పించుకున్నాం. ఇక ఈ సాహితీవేత్తల గురించి కూడా మా క్యాలెండర్ వేస్తుంది. ప్రతి నెల అదే సంవత్సరంలో ఆ నెలలో దివంగతులైన వంటి వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమంలో కళల దండోరా అనే మాసపత్రిక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్లో ఈ వర్ధంతులు కూడా ఏ నెలలో ఎవరి వర్ధంతులు ఉన్నాయనేది ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖ రంగస్థల నటుల గురించి కూడా ఉంటుందనేది మీకు ఒకసారి మళ్ళీ తెలియపరచుకుంటూ, ప్రత్యేకమైన శిల్పం, ఒక పదమాధుర్యం, శబ్ద గాంభీర్యం, అనేకం, ప్రతిదీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైన ఆయన ఒక యుగ పురుషుడు. తెలుగు సాహిత్యంలో ఆయన తర్వాతనే ఎవరైనా. అంతకుముందు ఉన్నటువంటి ఆ ఛందస్సు అనే దాన్ని బద్దలు కొట్టి నూతన ఛందస్సుకు ఒరవడి కట్టినటువంటి గొప్ప సాహితీవేత్త. అయితే శ్రీశ్రీ గారి దాదాపు 20 పుస్తకాలు రచించినా కానీ ముఖ్యంగా 6 పుస్తకాలని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మహాప్రస్థానం మీ అందరికీ తెలుసు, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, తర్వాత వారం వారం, ప్రతిభ, ఇటువంటి 6 పుస్తకాలని, ప్రభవ ఇటువంటి 6 పుస్తకాలను ఆయన ముఖ్యమైన పుస్తకాలను రచించారు. ఆయన ఇక్కడ నుంచి పోయి ఆయనకు షుగర్ ఉంది. షుగర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఏ పొట్టేలు తీసేశారు ఒంగోలులోనే. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్ళేటప్పటికి దరిదాపుగా 4 గంటలు 5 గంటల ప్రయాణం జరిగి ఉంటుంది. నడువుల వరకు వచ్చేసింది దాని ఎఫెక్ట్. నడువుల వరకు వచ్చేసి మీరు ఉండాలి అని అంటే ఖచ్చితంగా కాళ్ళు తీసేసేయాలండి అని అంటే ఆయన దానికి అంగీకరించారు. నడువులు పోయినాక నేనేం చేయాలా, అవసరమే ఉంది, అంత అవసరం లేదు, పోతాను, నాకు తీయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి విజయవాడ వచ్చేసి, విజయవాడ వచ్చి చూపించిన తర్వాత విజయవాడలోనే చనిపోయాడు. మరి ఆయన మా బోటి కళాకారులకు మొత్తం కూడాను దరిదాపుగా ఆయన శిష్య బృందం ఒక 100 మందికి పై చేరుకుంటారు. మండవ నరసింహారావు గారు అంటే మనందరికీ తెలుసు. కమలా నర్సింగ్ హోమ్ గుంటూరు రోడ్లో ఉంది. ఆయన ప్రజల డాక్టర్గా అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఆ రోజు జక్రయ్య డాక్టర్ గారు, ఇటు పక్కన ఉన్నటువంటి రాంబాబు డాక్టర్ గారు, అలా పెద్ద తరం ఉన్నటువంటి డాక్టర్లలో డాక్టర్ మండవ నరసింహారావు గారు కూడా ఒకరు. మనకి రావిపాటి ప్రసాదరావు గారు పక్కనే. వీళ్ళందరూ పెద్ద తరం డాక్టర్స్. అంటే వీళ్ళని ప్రజల డాక్టర్లు అని అనేవాడు. అంటే వాళ్ళ దగ్గరికి స్వతంత్రంగా అందరూ వెళ్ళి వైద్యం చేయించుకునేవాడు. అయితే డాక్టర్ మండవ నరసింహారావు గారిలో ఉన్నటువంటి సాహిత్యాన్ని గుర్తించినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారి యొక్క ప్రోత్సాహంతో వారు కూడా గుండ్లకమ్మ పదాలు, నా తెలుగు కవితా కుమారి, నిరీక్షణ అన్నటువంటి వీటిని కూడా రాశారు. ఆయన గుండ్లకమ్మ పదాలని చాలా అద్భుతమైనటువంటివి రాశాడు. గుండ్లకమ్మ పదాలంటే కోనలమ్మ పదాలని ఆరుద్ర గారు రాశాడు. ఎలా ఉంటాయంటే 4 పదాలని ఉంటాయి. అద్భుతమైనటువంటి దాంట్లో వివరణ కూడా ఉంటుంది. ఆరుద్ర గారు ఒక కోనలమ్మ పదం రాశాడు, చెప్తారు వినండి. ఆయన ఏం రాశాడంటే, ఆలిగొన్నది కోక అంతరిక్షపు నౌక అంతకంటెను చౌక ఓ కోనలమ్మ అన్నాడు. భార్యగా అన్నటువంటి ఆ చీర అంతరిక్షపు నౌక అంటే చాలా తక్కువగా ఉందని చెప్పి ఆయన తమాషకు రాస్తే, అటువంటిదే దాన్నే ఆ మీటర్నే తీసుకొని మండవ నరసింహారావు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. కను తెగువ ఉయ్యాల, కను మూయ మోయాల, నడుము ఏదో